ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు ఆదికాండము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. నాటకీయ నమస్కారాలు. 20 సంవత్సరాల తర్వాత యాకోబు తన అన్నను కలుసుకోబోతున్నాడు. అన్నను కలుసుకొనక మునుపు అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. దేవుని దగ్గర నుండి వాగ్దానాన్ని పొందాడు. ఆ మరుసటి ఉదయం అతడు తన అన్నను సమీపిస్తూ ఉండగా అన్నకు 7 సార్లు సాగిలపడి నమస్కరించాడు. యాకోబు నమస్కారాలను చూచిన యాషావు పరుగు పరుగునొచ్చి తమ్ముణ్ణి కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. 20 సంవత్సరాల శత్రుత్వము సమసిపోయింది. ప్రియులారా, ఇక్కడ యాకోబు అన్నకు 7 సార్లు నమస్కరించుట యాకోబు యొక్క తగ్గింపు జీవితాన్ని సూచిస్తోంది. నేను అనుకుంటున్నాను, యాషావు కంటే యాకోబే బలవంతుడిప్పుడు. 11 మంది బిడ్డలున్నారు, దాసదాసీలున్నారు, పశువులు మందలు విస్తారంగా సంపాదించాడు. ఇవన్నీ సంపాదించిన తరువాత కూడా అన్నకు నమస్కరిస్తున్నాడు అంటే యాకోబు అన్నతో సమాధానాన్ని కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు మనకు డబ్బు ఎక్కువైనప్పుడు ఇతరులకు నమస్కరించలేం. కానీ ఇక్కడ యాకోబు అన్నకు నమస్కరించాడు, సమాధానాన్ని కోరుకున్నాడు. అన్న కూడా యాకోబు యొక్క నమస్కారానికి స్పందించాడు. ప్రియులారా, కుటుంబాల్లో సమాధానము కొరవడినప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న మనం మొదట చొరవ తీసుకోవాలి. అంతకు ముందు రాత్రి దేవునితో గడిపి ఇశ్రాయేలు అని పేరు పెట్టబడిన యాకోబు చొరవ తీసుకొని అన్నకు నమస్కరించాడు. 20 సంవత్సరాల క్రితం తమ్ముణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ పూనిన అన్న అయిన యాషావు కూడా జాలితో తమ్ముణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలుగా సమాధానం కొరకు మనము మొదట చొరవ చూపాలి. యేసు ప్రభువారు ఆయన మొదట చొరవ చూపి మనలను ప్రేమించినట్లుగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవాది దేవుడు దూరమైపోయిన మానవుని పట్ల చొరవ తీసుకొని ఈ లోకానికి వచ్చి తండ్రితో సమాధానాన్ని కలుగు చేశాడు. యాకోబు చొరవ తీసుకొని సమాధానాన్ని కోరుకున్నాడు. ఆ తరువాత ఏమైందో తెలుసండి. యాకోబును అనుసరించి యాకోబు యొక్క దాసీలు, ఆ దాసీలకు పుట్టిన పిల్లలు యాసావుకు సాగిలపడ్డారు. తరువాత లేయాయు ఆమె పిల్లలు దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు. ప్రియులారా, ఈ నాటకీయమైన నమస్కారాలు ఎంతో నిజాయితీగా సాగినవి. ప్రియులారా, తల్లిదండ్రులను పిల్లలు అనుసరిస్తారు. తల్లిదండ్రులు సమాధాన పడితే పిల్లలు సమాధాన పడతారు. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు వారి పిల్లలకు లేనిపోని విద్వేషాలను నూరిపోస్తున్నారు. వారు బంధువులతో సమాధానంగా ఉండకుండా ఉండటానికి తల్లిదండ్రులు కారణమవుతున్నారు. వారి అవసరాలలో సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోకుండా విశ్వాసులు కారణమవుతున్నారు. ఎందుకంటే వారి బంధువులను గురించి, సేవకుని గురించి పిల్లలు ఎదురుగుండా తప్పుగా మాట్లాడి ఆ పిల్లల మనస్సుల్లో విద్వేషాలను నూరిపోస్తున్నారు. పిల్లలు చూస్తుండగా, భార్యలు చూస్తుండగా, దాసీలు చూస్తుండగా, దాసులు చూస్తుండగా యాకోబు యాషావుకు నమస్కరించి సమాధానాన్ని కోరుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తూ వారికి ఒక మంచి మాదిరిని మీరు చూపించండి. సమాధానాన్ని వెతకే వారిగా మీరుండండి. అప్పుడు మీ కుటుంబము కూడా సమాధానాన్ని వెతకి వెంటాడుతుంది. ప్రార్థన చేసుకుంది. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. సమాధానాన్ని వెతకి ఎట్లు వెంటాడాలో ఈ వర్తమానంలో చెప్పారు. వింటున్న వీక్షకులందరూ ఆ విధంగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.